హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ద వాయిస్ జడ్జ్మెంట్ ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐ కార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మీరు ఏం నేర్చుకున్నారు? ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ ఇలాంటి వర్బ్స్. ఇవే కాకుండా నార్మల్ వర్బ్స్, ఇవి సబ్జెక్టుతో నంబర్ వైజ్, పర్సన్ వైజ్ ఏకీభవించాలి. అలా ఉంటేనే కరెక్ట్గా ఉన్నట్టు సెంటెన్స్ అన్నది నేర్చుకున్నారు కదా. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ అయి ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ అయి ఉండాలి. సబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉంటే వర్బ్ కూడా అదే పర్సన్దే వాడాలి కదా. అలాగే మీరు నేర్చుకున్నారు కదా, ఫస్ట్ పర్సన్ కే వర్బ్ వాడతాం, సెకండ్ పర్సన్ కే వర్బ్ వాడతాం, థర్డ్ పర్సన్ కే వర్బ్ వాడతాం. ఇవన్నీ లేకపోతే ఆ వీడియో చూసి నేర్చుకుని వీడియో చూడండి, సరేనా. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి. ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చారు. ఐ వాజ్ ఏ చైల్డ్. ఐ వాజ్ ఏ చైల్డ్. నేను ఒక చిన్న పాపగా ఉంటిని, ఒక చిన్న చంటి పాపగా ఉంటిని. ఐ యామ్ ఎ గర్ల్ నౌ. నేను ప్రస్తుతం ఒక బాలికను. ఐ యామ్ ఎ గర్ల్ నౌ. ప్రస్తుతం నేను ఒక బాలికను. ఐ షల్ బి ఎ వుమెన్. ఐ షల్ బి ఎ వుమెన్. నేను ఒక మహిళని అవుతాను. అంతే కదా. మీరు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఒక బాలిక, మీకు 10-11 ఏళ్ళే కదా ఉంటాయి, కాబట్టి మీరు బాలికలు, చిన్న పిల్లలు. అంతకుముందు చిన్నప్పుడు మీరు ఒక చంటి పాప. ఇంకా భవిష్యత్తులో మీరు పెరిగి పెద్దయ్యాక మీరు ఒక మహిళ అవుతారు కదా. ప్రస్తుతం మీరు ఒక గర్ల్, బాలిక. ఇంతకుముందు చిన్న వయసులో ఒక చంటి పాప, చైల్డ్. ఫ్యూచర్లో మీరు భవిష్యత్తులో ఒక మహిళ అవుతారు కదా, పెరిగి పెద్ద అయిన తర్వాత మహిళ అవుతారు. అంటే ప్రజెంట్ టైంలో, ప్రస్తుత కాలంలో, జరుగుతున్న కాలంలో మీరు గర్ల్. పాస్ట్ టైంలో, జరిగిపోయిన కాలంలో మీరు ఒక చైల్డ్. ఫ్యూచర్, భవిష్యత్తు కాలంలో మీరు ఒక ఉమెన్ కదా. ద ఫస్ట్ పిక్చర్ డిస్క్రైబ్స్ ద పాస్ట్ టైం. మొదటి చిత్రము మనకి జరిగిపోయిన కాలాన్ని, గతాన్ని సూచిస్తుంది. ద సెకండ్ పిక్చర్ డిస్క్రైబ్స్ ద ప్రెజెంట్ టైం. రెండవ చిత్రం మనకి ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని సూచిస్తుంది. అండ్ ద థర్డ్ పిక్చర్ డిస్క్రైబ్స్ ద ఫ్యూచర్ టైం. మూడవ చిత్రం మనకి భవిష్యత్తుని తెలుపుతోంది కదా. మీరు ఆల్రెడీ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ నేర్చుకున్నారు కదా. ఆ వీడియోస్ కూడా ఇక్కడ ఐ కార్డులో ఇస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒకసారి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ప్రెజెంట్ టెన్స్ అన్నప్పుడు మనము ఎప్పుడు వాడతాం? ప్రెజెంట్ టెన్స్ ఏదైనా ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి చెప్పేది కదా. పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన విషయాల గురించి చెప్పేది. అలాగే ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయే విషయాలు, భవిష్యత్తులో జరగబోయే విషయాల్ని తెలిపేది ఫ్యూచర్ టెన్స్. ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ద అబౌవ్ పిక్చర్స్. ఈ 3 చిత్రాల నుంచి మనకు ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి? షీ వాజ్ ఎ చైల్డ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఆ అమ్మాయి ఒక చంటి పాప. షీ వాజ్ ఎ చైల్డ్. ఇక్కడ వాజ్ వాడుతున్నాం ఎందుకంటే అది పాస్ట్ టెన్స్ కదా. షీ వాజ్ ఎ చైల్డ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఆమె ఒక చంటి పాప. ఈజ్ ఎ గర్ల్ ఎట్ ప్రెజెంట్. ఎట్ ప్రెజెంట్ అంటే ప్రస్తుతం. షీ ఈజ్ ఎ గర్ల్, ఆమె ఒక బాలిక. అండ్ విల్ బి
ఏ ఉమెన్ ఇన్ ఫ్యూచర్, విల్ బి ఏ ఉమెన్ ఒక మహిళగా మారుతుంది, ఒక మహిళగా ఆమె మారుతుంది భవిష్యత్తులో, ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో. ఇక్కడ మనం పాస్ట్ టైం అంటే జరిగిపోయిన కాలాన్ని చెప్పడానికి వాజ్ వాడాము వర్బ్, ప్రస్తుతం అని చెప్పడానికి ఈజ్ వాడాము, తర్వాత భవిష్యత్తులో ఒక మహిళ అవుతుందని చెప్పడానికి విల్ బి వాడాము కదా. ఇక్కడ మనం 3 టెన్స్లకి 3 రకాల వర్బులు వాడాము. ఇప్పుడు ఒకసారి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని ఎలా ఫామ్ చేస్తాము అనేది నేర్చుకున్నాము. దానికంటే ముందు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని ఎప్పుడు వాడతాం, అసలు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో సెంటెన్స్ ఎప్పుడు చెప్తాము అంటే, we use simple future tense to express an action that is going to take place in the future time. An action that is going to take place in future time అంటే భవిష్యత్తులో జరగబోయే పని. an action ఒక పని, ఒక చర్య, that is going to take place in future time. in future time అంటే భవిష్యత్తులో జరగబోయే పని, దాన్ని మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో చెప్తాం. మీకు ఆల్రెడీ సింపుల్ పాస్ట్ టెన్స్ కి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సూత్రాలు తెలుసు కదా. అలాగే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కి సూత్రం ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ షల్ లేదంటే విల్, షల్ కానీ విల్ కానీ, ప్లస్ వర్బ్ 1 అంటే మనకి V1 V2 V3 ఉన్నాయి కదా. వర్బ్ ప్రెజెంట్ ఫామ్, వర్బ్ పాస్ట్ ఫామ్, వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, ఇలా 3 ఫామ్స్ ఉన్నాయి కదా. అందులో వర్బ్ ప్రెజెంట్ ఫామ్ లేదా వర్బ్ బేస్ ఫామ్ అంటాం దీన్నే. వర్బ్ బేస్ ఫామ్ లో V1 ఇది మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కి సూత్రం. దాని తర్వాత మనకి ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్ కదా, ఏ టెన్స్ లో అయినా కూడా ఆబ్జెక్ట్ అన్నది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆప్షనల్ కాబట్టి ఇట్లా బ్రాకెట్ లో పెడుతున్నా ఆబ్జెక్ట్ ని. ఇప్పుడు ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకి ఐ అన్నది ఏ పర్సన్ గుర్తుందా మీకు? ఇంతకుముందు పార్ట్లోనే కదా నేర్చుకున్నారు. ఐ అన్నది మనకి ఫస్ట్ పర్సన్ సింగులర్ కదా, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ అన్నది. వి అన్నది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కదా, ఫస్ట్ పర్సన్ అంటే మాట్లాడే వ్యక్తి. ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా షల్ వాడతాం. ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ అయితే చాలు, మనము షల్ వాడతాం. ఐ షల్, వి షల్ అని. ఇక్కడ తర్వాత వర్బ్, మనం ఏ యాక్షన్ గురించి చెప్తున్నామో ఆ వర్బ్. ఫస్ట్ సబ్జెక్ట్ ఐ, తర్వాత హెల్పింగ్ వర్బ్ షల్. మనకి ప్రెజెంట్ టెన్స్ లో ఈజ్, ఆర్, యామ్ వచ్చినట్టే ఫ్యూచర్ టెన్స్ లో షల్, విల్, హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. ఐ షల్, తర్వాత వర్బ్ వచ్చేసి V1 ఫామ్ లో కమ్. ఐ షల్ కమ్ అంటే నేను వస్తాను. ఎప్పుడు వస్తాను అంటే అది భవిష్యత్తులో వస్తాను, నేను వస్తాను అని అర్థం. అలాగే రెండవది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వితో వి షల్ రైట్, మేము రాస్తాము. వి షల్ రైట్, మేము రాస్తాము. అది ఎప్పుడంటే భవిష్యత్తులో ఎప్పుడైనా. అలాగే రివర్స్ చేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు కదా, వర్బుల్ని ఏమైనా మార్చేసుకోవచ్చు. ఇంకా ఐ షల్ రైట్, నేను రాస్తాను. వి షల్ కమ్, మేము వస్తాము. ఇలా మీరు ఇంకొన్ని సెంటెన్సులు తయారు చేయండి. ఇలాగా ఐ షల్, వి షల్ అని చెప్పేసి వర్బులు మారుస్తూ చేయండి, కరెక్ట్గా అర్థం వచ్చే విధంగా. తర్వాత మనకి ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా సెంటెన్స్లో. ఇక్కడైతే ఆబ్జెక్ట్ లేదు, ఓన్లీ సబ్జెక్ట్ ఐ, తర్వాత హెల్పింగ్ వర్బ్ షల్, తర్వాత వర్బ్ V1,
అలాగే ఇక్కడ కూడా సబ్జెక్ట్ వి, హెల్పింగ్ వర్బ్ షల్, తర్వాత వర్బ్ V1 ఫామ్ లో ఉంది రైట్ అని. ఇక్కడ సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి రెండు చోట్ల, ఫస్ట్ పర్సన్ కాబట్టి రెండు చోట్ల మనకి హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు కూడా షల్ వస్తుంది ఫస్ట్ పర్సన్ కాబట్టి. అలాగే ఇక్కడ చూడండి ఈ కిందవి, ఇక్కడ యు అన్నది ఏ పర్సన్ చెప్పండి? రైట్, సెకండ్ పర్సన్. యు అన్నది సెకండ్ పర్సన్. సింగులర్ కి యూనే వాడతాం, ప్లూరల్ కూడా యూనే వాడతాం కదా. యు అన్నది సెకండ్ పర్సన్. అలాగే హీ, షీ, ఇట్, దే ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ కదా. హీ, షీ, ఇట్లు థర్డ్ పర్సన్ లో సింగులర్, దే అన్నది థర్డ్ పర్సన్ లో ప్లూరల్. కానీ అన్ని కూడా థర్డ్ పర్సనే కదా. ఇలా సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ అయితే మనము హెల్పింగ్ వర్బ్ విల్ వాడతాం. ఫస్ట్ పర్సన్ కి షల్ వాడతాం, సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ కి అయితే విల్ వాడతాం. ఈ రెండు మాత్రమే మనకి ఫ్యూచర్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాస్తాం కదా, మనకి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. మనకి సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఎస్ కానీ యాడ్ అవుతుంది కదా. అది కదా సూత్రం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఇక్కడ ఎస్ కానీ లేదా ఈఎస్ కానీ యాడ్ అవుతుంది, ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్ కదా. ఇలాగా అలాగే ఇక్కడ కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో సబ్జెక్టు ప్లస్ షల్ లేదా విల్, ఇదొక్కటి మాత్రమే తేడా. తర్వాత V1 ప్లస్ ఎస్ ఇక్కడ అయితే యాడ్ అవ్వదు. తర్వాత ఆబ్జెక్ట్, ఇక్కడ ఇది యాడ్ అవుతుంది, ఇక్కడ షెల్, విల్ యాడ్ అవుతాయి. కానీ ఎస్ ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ కి యాడ్ అయితే, షెల్, విల్ అన్ని పర్సన్స్ కి యాడ్ అవుతాయి కదా. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. సెకండ్ పర్సన్ యూతో, యు అన్నప్పుడు మనం విల్ వాడాలి కాబట్టి ఇక్కడ వాడారు యు విల్. తర్వాత వర్బ్ కదా రావాలి, బేస్ ఫామ్ లో వర్బ్ రావాలి V1. యు విల్ సింగ్, నువ్వు పాడతావు. ఎక్కడ పాడతావు అనేది తర్వాత రాశారు. ఏ సాంగ్, ఒక పాటని. ఎట్ టుమారోస్ పార్టీ, ఎట్ టుమారోస్ పార్టీ అంటే రేపు పార్టీలో నువ్వు ఒక పాటని పాడతావు. తర్వాత హీతో, అతడు అని. హీ విల్ డాన్స్, సబ్జెక్ట్ హీ, థర్డ్ పర్సన్ కాబట్టి విల్ వాడుతున్నాం. తర్వాత డాన్స్ అనేది వర్బ్ బేస్ ఫామ్ లో, ప్రెజెంట్ ఫామ్ లో V1 కదా. హీ విల్ డాన్స్, అతను డాన్స్ చేస్తాడు. ఎక్కడ చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు అనేది తర్వాత రాసాం. ఇన్ ఏ ప్రోగ్రామ్ నెక్స్ట్ వీక్, రేపు వచ్చే వారం ప్రోగ్రామ్ లో అతను డాన్స్ చేస్తాడు. తర్వాత షీతో, షీ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ కాబట్టి విల్ కుక్, ఆమె వండుతుంది. ఎప్పుడు వండుతుంది అంటే ఆమె టుమారో, రేపు వండుతుంది. ఆమె రేపు వంట వండుతుంది. ఇవన్నీ ఫ్యూచర్ టెన్సే కదా. టుమారో, నెక్స్ట్ వీక్, టుమారోస్ పార్టీ, ఇవన్నీ కూడా మనకి ఇది రేపు, ఇది వచ్చే వారము, ఇది మళ్ళీ రేపు కదా. ఇవన్నీ కూడా మనకి భవిష్యత్తును తెలిపే పదాలు అంటాం వీటినే. ఇలాంటి పదాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సింపుల్ గా చెప్పేయచ్చు ఆ సెంటెన్స్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంది అని కదా. ఇలాంటి భవిష్యత్తును తెలిపే పదాలు ఉంటే చూడంగానే చెప్పేయచ్చు. షీ విల్ కుక్ టుమారో, ఆమె రేపు వండుతుంది. హీ విల్ విజిట్, అతను దర్శిస్తాడు లేదా అతను సందర్శిస్తాడు. ఎక్కడ, ఎవరిని? ఢిల్లీ నెక్స్ట్ మంత్, వచ్చే నెల అతను ఢిల్లీని సందర్శిస్తాడు అంటే ఢిల్లీకి వెళ్తాడు అని. వచ్చే నెల అతను ఢిల్లీకి వెళతాడు కదా. ఇక్కడ కూడా మనకి ఫ్యూచర్ అని తెలిపే విధంగా నెక్స్ట్ మంత్ అని ఉంది.
వచ్చే నెల అని. దే విల్ గో, వాళ్ళు వెళతారు. ఎక్కడికి? టు చెన్నై నెక్స్ట్ వీక్. వాళ్ళు వచ్చే వారం, నెక్స్ట్ వీక్, వచ్చే వారం చెన్నైకి వెళతారు. దే విల్ గో టు చెన్నై నెక్స్ట్ వీక్. ఈ విధంగా మనము సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. ఇక్కడ అర్థమైందే కదా మీకు సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో సబ్జెక్ట్ రావాలి, తర్వాత సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ అయితే షల్ రావాలి, లేదు సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ అయితే విల్ రావాలి. తర్వాత వర్బ్ బేస్ ఫామ్ లో రావాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ మనకి సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్కి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ లో అన్ని చోట్ల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, షీ విల్ కుక్ అంతే. ఏం వండుతుంది అన్నది ఇవ్వలేదు కదా. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ లేదు, కానీ మిగతా 4 ఆబ్జెక్ట్ ఉంది. యు విల్ సింగ్ ఎ సాంగ్, నువ్వు ఒక పాట పాడతావు. ఇక్కడ సాంగ్ అనేది ఆబ్జెక్ట్. ఏం పాడతాడు? సాంగే కదా. హీ విల్ డాన్స్ ఇన్ ఎ ప్రోగ్రామ్, అతను డాన్స్ చేస్తాడు ఎక్కడ? ఇన్ ఎ ప్రోగ్రామ్. షీ విల్ కుక్, ఆమె వండుతుంది. ఏం వండుతుంది అన్నది ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. హీ విల్ విజిట్, అతను దర్శిస్తాడు. ఎవరిని లేకపోతే దేన్ని? ఢిల్లీని. ఢిల్లీ అనే ఊరిని అతను దర్శిస్తాడు అంటే అక్కడికి వెళ్తాడు అని. దే విల్ గో, వాళ్ళు వెళతారు. ఎక్కడికి? టు చెన్నై. ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ కదా. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో మనకి పాజిటివ్ సెంటెన్సెస్. అలాగే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో నెగిటివ్, రెండిటికి ఏ తేడా లేదు, ఒక్క నాట్ తప్ప. నెగిటివ్ కాబట్టి నాట్ యాడ్ అవుతుంది. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ షల్ కానీ విల్ కానీ ప్లస్ నాట్ ప్లస్ వర్బ్ బేస్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలాగుంటుంది సూత్రం. సబ్జెక్ట్ షల్ లేదా విల్ ప్లస్ నాట్ ప్లస్ V1. ఇక్కడ కూడా సేమ్. నెగిటివ్ లో కూడా మనకి ఫస్ట్ పర్సన్ అయితే షల్ వాడతాం, సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ అయితే విల్ వాడతాం. ఐ షల్ నాట్, తర్వాత వర్బ్. ఇంతకు ముందు తీసుకున్న వర్బ్స్ తీసుకున్నాము. ఐ షల్ నాట్ కమ్, నెగిటివ్ మార్చేస్తే ఐ షల్ నాట్ కమ్, నేను రాను. వి షల్ నాట్ రైట్, మేము రాయము కదా. ఇక్కడ షల్ కి నాట్ అనే కలిపితే సరిపోయింది. అలాగే యు విల్ సింగ్, దానికి నెగిటివ్ మార్చాలంటే యు విల్ నాట్ సింగ్, నువ్వు పాడవు. హీ విల్ డాన్స్, అతను డాన్స్ చేస్తాడు. దానికి నెగిటివ్ చేస్తే హీ విల్ నాట్ డాన్స్, అతను డాన్స్ చెయ్యడు. షీ విల్ నాట్ కుక్, ఆమె వంట వండదు. హీ విల్ నాట్ విజిట్, అతను విజిట్ చెయ్యడు. దే విల్ నాట్ గో, వాళ్ళు వెళ్ళరు. ఇక్కడ ప్రతి చోట మనము హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ కలిపేస్తే అది నెగిటివ్ అయిపోయింది. చాలా సింపుల్ కదా. ఇప్పుడు మీరు ఇక్కడ మనకి ప్లే, స్పీక్, వాచ్ అని 3 వర్బ్స్ ఇచ్చారు. 3 క్రియాపదాలు ఉన్నాయి ఇక్కడ. ప్లే ఆడటం, స్పీక్ మాట్లాడటం, వాచ్ చూడటం. ఇలా 3 సెంటెన్సెస్ ఇచ్చారు. వీటిని మీరు నెగిటివ్ సెంటెన్సెస్ ఇక్కడ రాయండి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో నెగిటివ్ సెంటెన్సెస్ ఈ సబ్జెక్టును ఉపయోగించి మీరు ఇక్కడ రాయండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఐ షల్ నాట్ ప్లే టుమారో, నేను రేపు ఆడను. మీకు ఆల్రెడీ తెలుసు కదా,
సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో నెగటివ్ అన్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్ షల్ లేదా విల్ తర్వాత నాట్ తర్వాత వర్బ్ ఆ తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఫ్యూచర్ని తెలిపే పదాలు ఇంకేమైనా ఉండొచ్చు. మ్యాండేటరీగా ఉండాల్సిన మాత్రం ఇవి కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా ఇక్కడ, ఐ అన్నది సబ్జెక్ట్ నేను అని, ఐ అన్నది ఫస్ట్ పర్సన్ కదా కాబట్టి షల్ వాడాం. నాట్ నెగిటివ్ కాబట్టి నాట్ వచ్చింది. తర్వాత వర్బ్ V1 ఫామ్ లో ప్లే, ఐ షల్ నాట్ ప్లే నేను ఆడను. ఎప్పుడు ఆడను అన్నదానికి టుమారో, నేను రేపు ఆడను కదా. ఈ విధంగా మిగతా సెంటెన్స్ కూడా మీరు రాయండి. రాశారు కదా. ఇప్పుడు నేను రాశా చూడండి. నేను కేవలం సబ్జెక్టు షల్ కానీ విల్ కానీ తర్వాత నాట్ వర్బ్ అంతవరకే రాశాను. ఆబ్జెక్ట్ని వదిలేశాను, ఎలాగో ఆప్షనల్ కాబట్టి. ఈ టుమారో ఇలాంటివి కూడా వదిలేశాను. మనం ఎలాగో రాస్తుంది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని మనకు తెలుసు కాబట్టి ప్రస్తుతానికైతే అవి లేకుండా రాశాను సెంటెన్స్లు. మీరు రాయాలనుకుంటే టుమారో లేదా ఇంకేమైనా సెంటెన్స్లో కలిపి రాయాలనుకుంటే రాయండి. ఐ షల్ నాట్ స్పీక్ నేను మాట్లాడను. ఐ షల్ నాట్ వాచ్ నేను చూడను. వి షల్ నాట్ ప్లే మేము ఆడము. వి షల్ నాట్ స్పీక్ మేము మాట్లాడము. వి షల్ నాట్ వాచ్ మేము చూడము. యు విల్ నాట్ ప్లే మీరు లేదా నువ్వు ఆడవు. యు విల్ నాట్ స్పీక్ నువ్వు మాట్లాడవు. యు విల్ నాట్ వాచ్ నువ్వు చూడవు. అదేవిధంగా మిగతావన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసినవే కదా. ఇదే విధంగా మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ రాయండి. ప్రతి సబ్జెక్ట్తోనూ ఇక్కడ వర్బ్స్ మార్చి మీరు ఎగ్జాంపుల్స్ ఇంకొన్ని రాయండి ప్రతి సబ్జెక్ట్తో ఇక్కడ.